సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ మీరు 3ంటికి గుడిసాకి వెళ్తున్నారు. గుడిసా నేనైతే వెళ్ళట్లేదు గైస్, అంత మార్నింగ్ పర్సన్ కాదు నేను పిల్లలు ఇద్దరితోటి. అట్లా కాదు కన్నా, లైక్ పిల్లలు పుట్టాక వేరేగా ఉంటుంది, లైక్ వాళ్ళని చూసుకోవాలి, మనం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళాలి. కాబట్టి ఫాదర్స్ కి అయితే ఏముంది చెప్పు, పిల్లలు వంక చెప్పేసి సైలెంట్ అయితే ఓవర్ యాక్షన్ చేయకు. సో ఓవర్ యాక్షన్ కి ఓఆర్ఆర్ కి ఏం సంబంధం కన్నా, మేము బయలుదేరిపోయాం. సో మేము ఇప్పుడు ఈ కపుల్స్ అంతా కూడా ఒక స్పాట్ దగ్గర కలవాలి. యాజ్ యూజువల్ మా లేట్ గా వచ్చి లేట్ కమర్స్ లేట్ గా స్టార్ట్ అయ్యారు, గంట లేట్ గా. ఈ ట్రిప్ హోస్ట్ చేసే వాళ్ళే లేట్ గా వచ్చారండి, కాకపోతే వాళ్ళు వెనక వస్తున్నారు. ఈ లోపు మేము మేఘ్నాక వాళ్ళు కొంచెం ఒక 5 minutes డిఫరెన్స్ లో ఉన్నామన్నమాట. అలా మేఘ్నాక ఏం చెప్పారు కదా, ఫ్లాస్క్ లో హాట్ వాటర్. గుడ్ మార్నింగ్ చెప్పారు ఫోన్ ఎత్తినప్పుడు. సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది, బట్ మిస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ డిసెంబర్ అండ్ జాన్లో ఇంకా అదిరిపోతుంది. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ సంక్రాంతి ఫెస్టివల్ దిస్ టైమ్. యూ క్యాన్ సీ గైస్ మిస్ట్ డస్ట్ కలిపి ఉంది. గైస్ దీని మీద ఉన్న సరంజామా మొత్తం తీసి మా లగేజ్ మొత్తం సెట్ చేసింది. ఇది ఈ 4 మా లగేజ్ గైస్. అక్క వాళ్ళ కార్లో మంచిగా బూట్ స్పేస్ లాగండి, ఇక్కడ చూపిస్తాను. వాటర్ బాటిల్స్, అక్క అయితే కంఫర్టర్ కూడా తెచ్చింది, కెమెరా బ్యాగ్స్, డ్రోన్, ఎన్ని తెచ్చాం మనం. ఎన్నింటిగా లేచి లేట్గా కాదు గెట పెట్టలేదు సిద్ధు. ఫస్ట్ నువ్వు చూడలే, డోర్ దిగనే ఇట్లా రాగానే తమన్నా వస్తుంది చూడు. ఆ పట్టు కూడా సోలో ఉంటుంది. మనం వెళ్తున్నాం సిద్ధు వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాం. సిద్ధు వాళ్ళ పుట్టింటికా, మా పుట్టింటికి వెళ్తున్నాం. మీరు గెస్ట్లు వస్తున్నారు, మీరందరూ గెస్ట్. పుట్టిల్లు మా ముగ్గురిదే. అయితే మనం మా మర్యాదలు ఏంటో అక్కడ చూపిస్తాం. గైస్ మా లగేజ్ మొత్తం ఇక్కడే ఉంది, ఇంక్లూడింగ్ మేధాంశ్. ఇంకా అందరినీ మా లగేజ్ కూడా చెప్పాడు కదా బాబుని ఇంకా శివన్ పైకి ఎక్కువ. అవునా, డిక్కీలో కూర్చోమన్నాడు కదా. అవును సరిపోయింది. ఆ అడవిలో నడిచేటప్పుడు ఏదైనా కొత్త రకం పురుగు అనుకుంటారు. సార్ వెళ్ళేద్దామా? ఇది హర్రర్ మూవీలో చెట్టులాగా ఉంది, ఇంకొన్ని రోజులు అయితే అట్లే ఉంటుందేమో. అంటే విడిగా ఇట్లుంది. కానీ మన మార్నింగ్ నుంచి కూడా మేము మొత్తం అన్ని ఎక్కువ గ్రీన్స్, ఫ్లవర్స్, తోటలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి ఎక్కువ చూస్తూ ఉన్నాం అన్నమాట. ట్రాఫిక్ జామ్ కూడా వాటితో పాటు. నిజంగా అదే ఎక్కువ చూసాం ఇవాళ. ఏమొచ్చింది మేధాంశ్, ఏం చూసాం? మంకీస్. టైర్డ్ అయిపోయావు నాన్న. హౌ మంకీస్ చూడు, మంకీస్ చూడు ముందు. అదిగో అదిగో ఇగో మంకీస్. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోయాము. చూడండి, ఒక 2 hours అంట. ఇలా అంతేనా? ఇదిగో
కార్ స్లో చేస్తుంటే అవి ఏమైనా ఇస్తాయని అనుకుంటున్నాయి కదా. చాలా ఉన్నాయి అయితే కోతులు. రోడ్డు మధ్యలో చూడు, ఊరి ఊరి మంకీస్ చూడరా. ఎన్ని ఉన్నాయి. Oh my God. కానీ పుష్ప సినిమా షూటింగ్ అయినప్పుడు ఇట్లా దొంగలన్నీ వస్తాయి చూడు, అదే అనుకుంటున్నా నేను, తెలియదు నాకు. ఇప్పుడు కొంచెం సిగ్నల్ వచ్చింది ఇక్కడ. డ్యామ్ అయితే ఇక్కడే కదా, అంటే కొన్ని లొకేషన్స్ ఇక్కడ అని చెప్పారు. అండ్ మేము స్టే చేసే రిసార్ట్స్ లోనే అల్లు అర్జున్ గారు అండ్ టీమ్ కూడా స్టే చేశారంట. ఇక్కడ చేపలు పట్టుకొని వచ్చారు. ఐస్ క్రీమ్ ఇందిరా గారు మీరే ఆర్డర్ ఇచ్చారా ఐస్ క్రీమ్? కోడి చూడు, కోడి వాడు కాయ అన్నాడు, సొరకాయ అట్టుడు. ఏయ్ మేదాన్స్ బాయ్ 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 బాగుంది. ఏయ్ మేదాన్స్ ఎవరమ్మా నాట్ ఇంట్రెస్టెడ్? చింతూరు మండలం అండి మాది. ఇదిగోండి బొట్టలు అమ్ముతున్నామండి ఇక్కడ. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఆలుగడ్డలు వేసుకోవచ్చండి. బుట్ట భోజనాలు అన్ని దీంట్లోనేనండి. ఇక మీద మనం బిర్యానీ దీంట్లోనే వండుకుందామండి. ఎన్ఎం ఫుడ్స్ బుట్ట భోజనం దీనిలోనేనండి. ఏమండి కావాలంటే మీకు పెట్టుకుని అమ్ముతారండి? మేము ఇక్కడ ఎండ కుట్టేస్తుందండి బాబాయ్. చాలా సంవత్సరాలు ఆయన ఆశ్చర్యపోతున్నారు అన్నకాల. డోర్ తీసుంటే అంతేనా? డోర్ తీసుంటే సామాన్లు తీసుకొని వెళ్ళిపోతే మైసూర్ మరి ఏదో సెట్కి వచ్చినట్టు లొకేషన్ పెట్టుకున్నట్టుంది కదా. థ్యాంక్స్ వదిన. ఇది చూసాక ఎన్ని ప్లేసులు చూసినా ఇక మళ్ళీ ఎక్కట్లే. అస్సలు వచ్చంగా రీల్స్ కోసం వచ్చి ఉండొచ్చు ఇక్కడ. డైరెక్ట్ లగేజ్ దింపి తీసుకొస్తారట సిద్ధు. లగేజ్ దింపి తీసుకొస్తా అన్నాడు. ఇగో అయ్యో అటు అంత దూరం రాదుగా, ఇటు నుంచి వస్తుందేమో చూద్దాం. ఏమో తెలియదు, ఎక్కాక చూసుకోవాలంటే. వస్తుందిగా పైపు, పర్వాలేదు. జస్ట్ ఇటు పడితే చాలు కొంచెం కట్టం. మారేడు మిల్లి ఏం చేశారంటే బండి కడుక్కున్నాం. వదినా వదినా ఇదేంటో తెలుసా? కాదు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? దగ్గరికి వెళ్తే కాలుతుంది, దూరం నుంచి చెప్పాలి. ఇది ఏంటనుకుంటున్నారు? ఇది మంచ కాదు, చెక్క. చెక్క దాన్ని వెలిగిస్తే మంట వచ్చింది. ఇప్పుడు చీకట్లో ఇంకా చెప్పు. ఈ వీడియో ఎవరైనా నాకు చూడాలి, ఆయన వచ్చి మళ్ళీ ఎత్తికి హైదరాబాద్ లో రోడ్లు బాగాలేదు, రావడానికి టైం పడుతుంది వాళ్ళకి కూడా. హైలైట్ ఏంటంటే ఇక్కడ అంతా సెట్ చేసుకుని క్యాంప్ ఫైర్ వేసాం, చల్లేదు.
ఓ వింటర్ వేర్ అన్నారు ఇన్ని ఇగో మనం పర్వాలేదు ఆమె థర్మల్ వేసుకుంది చెప్పులకు చూడు ఇగో ఆగు అసలు చలి లేదు ఒక దోమ లేదు పువ్వు లేదు చూసారా మై ఇంటికి అయితే ఉంటే థర్మల్ వేసుకొని వచ్చింది అరే ఏ వింటున్నా సాంగ్ బాగుందా హెడ్ ఫోన్స్ అనుకున్నా ఓకే గైస్ మీ గ్లాస్ లో ఇప్పుడు మేము చూడాలా అది కాదు ఇది చూడు ఒక్క నిమిషం చేయండి రెడీయా మీరు? అందరూ వచ్చారా ఓకే అందరూ వచ్చారా మొహాలు చూపించండి ఓకే అన్న ఓపెన్ చేయండి చూపిస్తున్నా దిస్ ఇస్ మ్యారేజ్ మొహం రాదు మరి కోడిది ముక్కలు కొట్టేశారు ఇది కుక్ అయిపోద్దా కుక్క ఎందుకు అది ఐ మీన్ ఉడికిందా అని ఉడికింది కాబట్టి తెచ్చి మన ప్లేట్లో వేసారు నేను చూడలే దిస్ ఇస్ బొంగులో చికెన్ చికెన్ ఇప్పుడు ప్లేట్ బ్యాంబూ చిక్కీ ఇది బ్యాంబూ చికెన్ ఫ్రై నైస్ స్మోకీ ఫ్లేవర్ అయితే ఉంది ఫ్రై కాదు జస్ట్ బ్యాంబూ చికెన్ దాని ఫ్రై అవ్వదు బ్యాంబూలో స్మోక్ కూడా వస్తుంది దిస్ ఇస్ వెజిటేరియన్ ఫర్ యు నెక్స్ట్ ఇది బ్యాంబూ బిర్యానీ ఉంది బొంగుది అది కూడా అట్లే ఉంటుంది ఏ వదినా ఇగోండి ఓ మీరు లేదు కదా మర్చిపోయి అలా టేస్ట్ చేసి శాంపుల్ చెప్తారు లేదు ఈరోజు నేను వెజ్ శాకాహారం ఇదేంటి చూడొచ్చా స్పైస్ అయ్యి ఓకేనా ఒకటి స్పైసీ చెప్పాం ఒకటి నార్మల్ చెప్పాం పలావ్ ఆ, ఇది కూడా పలావ్ కూడా పలావ్ ఇదిగోండి ప్లెయిన్ రైస్ ఇది స్పైసీ ఇది నార్మల్ ఓకే ఓ ఇది పిల్లలకి ఇది పెద్దలకి పిల్లలకి కర్డ్ రైస్ అదే. కొంచెం ఇదిగో హే ఇక్కడ ప్లేట్ స్క్వేర్ షేప్ లో ఉన్నాయి నీకు బా. అక్క ఇది నాకు వైట్ రైస్ మష్రూమ్ కర్రీ పెరుగన్నం చిన్నపిల్లలకి ఇదిగో పప్పు నాకు ఇలా ఉంది డ్యూయల్ క్యాప్చర్ అందుకే చేస్తున్నా వీళ్ళు కూడా అందరు రెడీ అయిపోయారు అన్నీ కూడా రెడీ అదొకటి వస్తుంది పిల్లల్లో మాత్రం వెళ్ళి చేస్తాం ఇదిగోండి మా కాటేజ్ ఇది విల్లా 2 రెండు మేమే తీసుకున్నాం ఏ దొంగ 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 బాగుంది కనబడట్లేదు సార్ దారిలో చర్చించుకుందాం పదండి కమాన్ గుడ్ మార్నింగ్ ఎవరు ఎందుకు కనబడట్లేదు అర్థం కావట్లేదు సిద్ధు లైటింగ్ కొడుతున్నాడు ఎప్పుడుందని చూడు అర్ధరాత్రి కాదు అక్కడ చూడండి వెనక నీలి మేఘాలు కలర్ఫుల్ మేఘాలలో మహిషివన్ సిద్ధిష్టం ఓన్లీ విష్ణు ఇక్కడ ఓన్లీ శివన్ ఫుల్ గా వచ్చారు ఇక్కడ ఓన్లీ అన్ని శివన్ వచ్చాము శివన్ ఇంకా ఇక్కడ సిద్ధినికి వచ్చారు సిద్ధికి వచ్చారు కొత్త ఛానల్ అండి సిద్ధికి లాంచ్ అవుతుంది సన్ రైజ్ తని సన్ రైజ్ తో లాంచ్ అవుతుంది మొత్తానికి అడ్వెంచర్స్ మిల్క్ షేక్ లో ఊగినట్టు ఊగుతూ వచ్చేసాము అదిగో ఎస్ మీకు కనబడుతుందా ఆయనకున్న దగ్గరికి నడుస్తూ సన్ రైజ్ మంచిగా కనబడుతుంది ఇక్కడికి కనబడట్లేదు వాళ్ళని అట్లీస్ట్ తీస్తా వదినా అబ్బా వాళ్ళే ఉన్నారు వచ్చేస్తుంది వెనక మంచిగా పదండి ఇలా ఉంది పద ఇంకా అంత నడవాలి బా మీ వెనక లోన వాళ్ళలాగా ఉంది తిని చూస్తే క్యామ్లో మన వాళ్ళు అదే ఎట్లా ఉంది అక్కడ వెనక వ్యూ వా వా చల్లగా అయిపోయినా రబ్ చేసి
ఎలా ఉంది అర్ని లొకేషన్? ఏయ్ అర్ను అర్ను ట్రిపుల్లో ఎట్లా ఉంది? 2 అద్భుతాలు రా. మహాకుంభ చూశాను, ఇక్కడ చూసేసాను. ఏయ్ అర్ని ఇట్లా ఉండు. మొత్తానికి అర్ను ఎట్లా ఉంది సన్ రైజ్? మొత్తం కనబడిందా? ఇది ఇందులో కన్నా కూడా బయట అసలు ఉంది. అది చూడు. అదే మీరు తగ్గినా కూడా ఎంత బాగుంటుంది ప్రేమలో. మళ్ళీ తగ్గండి, మళ్ళీ ఒకసారి తగ్గండి. ఏంటిది? నమ్మేశా. ఓకే అన్ను ఎంజాయ్డా? ఫొటోస్ భలే వచ్చినాయి, నేను చూపిస్తా. ఇప్పుడు చూడు సన్ వచ్చాక ఎట్లుంది. అంత నడిచాం పొద్దున మనం. ఇగో అది అక్కడి నుంచి అలా చూసుకుంటూ అదంతా దాటి పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాం. న్యూజిలాండ్ ఎలా ఉంది? మీరు కూడా రావాలనుకుంటే పాస్పోర్ట్ లేని వాళ్ళు వచ్చామనుకుంటారు. పాస్పోర్ట్ లేకపోయినా సరే న్యూజిలాండ్ కి రావచ్చు అనుకునే వాళ్ళు డీటెయిల్స్ కావాలంటే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. మా ఛానల్ అడగండి, మేము చెప్తాం. ఒక గంటన్నర మాత్రం మిల్క్ షేక్ అవుతూ రావాలి. అది మధ్యలో మాత్రం. ఎంత లోతుందో తెలుసుకోవాలంటే ఎవరైనా దూకినప్పుడు తీస్తాం. అక్కడ ఇల్లు చూసావా శివ కింద గుడిసే, గుడిసె మీద నుంచి గుడిసేసారు. కానీ నాకు డౌట్ వచ్చింది కదా, మనం వెళ్ళాం కదా మొత్తం అంత ఫ్లాట్ ప్లేస్ ఉంది, అది బాగుంది, వ్యూ బాగుంది కదా, ఈ లొకేషన్ పేరు ఏంటి? కానీ ఒక గుడిసె కనపడలేదు దీని మీద. సేమ్ డౌట్ నాకు వచ్చింది. చూసారా? అవునండి, ఎందుకండి వెంకట్ గారు ఇక్కడ నుంచి గుడిసె కనబడుతుందని. గాడ్జిల్లా అడిగేసినట్లేదు. ఎదరికి దొల్లదా బండి? ఎందుకంటే దానికి యాక్సిల్ ఇరిగింది, సరే దీన్ని పక్క నుంచి జాగ్రత్త తీసుకెళ్ళడానికి సేఫ్టీగా దిగేసాం. అలా ఉంది. సైడ్కి వచ్చేసాం.
దిగొచ్చు. బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తారు. అదా అబ్బా ఏదో ఒకసారి గుద్దని చూస్తా. రేపొద్దున 3ంటికి లేచి అలారం బంద్ చేసి పడుకుందాం. అదే కదా, లేవాలి ఒకసారి అలారం పెట్టుకొని. కానీ భలే ఉంది కదా పొద్దున మనకి. అసలు ఆ టైంలో చలి ఎక్స్పెక్ట్ చేసాం కానీ కొంచెం నార్మల్ అనిపించింది కానీ మిస్ట్ క్రేజీ. అలా జలతరంగిణికి బయలుదేరాము. అసలు ఎక్స్పెక్ట్ చేసినంత చలే లేదు ఇక్కడ. మనకి హైదరాబాద్ లోనే ఎక్కువ చలి ఉంది. మీరు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఉండిందా కన్నా? ఓకే, అంత మార్నింగ్ ఎంత ఉందో మనం వెళ్ళేటప్పుడు 18 19. మన దగ్గర బేసిక్ మన దగ్గర 15 ఉంటుంది. రిటర్న్ వచ్చినప్పుడు చాలా గాలి వేసింది కానీ మొత్తం అడివే. ఏసీ అసలు బండిలో ఏసీ లేదు, ఎక్స్ట్రా ఏసీ లేదు. కానీ వాళ్ళ బండిలోనే వెళ్ళాలన్నారు. కాదు, అందరం ఎక్కడికి వచ్చాం? మారేడు మిల్లు ఎక్కడికి వచ్చాం? అయితే అందరు సైలెంట్ ఉంటే ఆ తరంగి వినబడుతుంది. విన్నారా? అక్క ముక్కులో పోద్దా? అవి వాళ్ళ ఫాస్టింగ్ అయిపోయింది కదా మీది? పొద్దున్న టిఫిన్ తిన్నా కదా, తినక హెవీగా అనిపించింది. వెంటనే వామ్ పొడి 1 month తర్వాత కదా ఆల్మోస్ట్. లెట్స్ గో గైస్. క్రేజీ అంటే డార్లింగ్ తొందరగా వాటర్ ఫాల్స్ అంట. అదే వాటర్. సిద్ధు కాలు జారాడు, ఇప్పుడే కాలు జారాడు సిద్ధు. సిద్ధు ఫాల్స్ కాదు, తమ్ముళ్ళు ఇగో మారేడు మిల్లో కాలు జారాడు. కాదు వాటర్ ఫాల్. ఈ రీసెంట్ గానే కట్టారు అంటే మనోళ్ళు చేసి అగో స్కిడ్ అవుతున్నారు అక్కడ అని. వదినా, ఇది జలతరంగిణి కదా? జలతరంగిణి జనాల సౌండే ఉంది. దిస్ ఈస్ మ్యాగ్నిఫైర్ ఇండికా. మేధాంష్, మహి ఏది? మహి అమ్మా, మేధాంష్, మేధాంష్. పద మమ్మీ వెళ్దాం. దా దా, స్లో స్లో స్లో, కింద చూసుకో. పద మహి, మహి. అన్ను నో 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 రన్నింగ్.
బో పిల్లలు పద నో ఇక్కడ ఒక బేబీ ఐస్ క్రీమ్ తింటుంది, ఇక్కడ ఇంకో బేబీకి ఐస్ క్రీమ్ తినిపిస్తున్నారు. అయితే ఇందాక మేము ఇక్కడ ఒక టికెట్ కొంటుంటే ఈవిడ ఎంతమంది పెద్దవాళ్ళు అంటే 9 అని చెప్పాల్సింది 8 అని చెప్పింది. ఎందుకో నేను బేబీని కాబట్టి అది వాళ్ళకి చెప్దామా? ఎందుకంటే మిమ్మల్ని వద్దమ్మా. ఏంటి నిజంగా తగిలించుకున్నావా ఇప్పుడా? ఇదేమో అక్కడ తగిలింది ఆంటీ. మీ ఆయన నెట్టేసిరా? లేదా ఆంటీ, తర్వాత మా ఆయన రీల్ తీసేటప్పుడు కింద పడిపోయాను ఆంటీ, రీల్ తగిలింది. పిల్లలందరూ రోడ్ క్రాస్ చేస్తారు. రోడ్ క్రాస్ చేసేటప్పుడు మీరు చెప్పే లోపు 3 లారీలు అటు ఇటు తిరుగుతుంటాయి. పదండి. నేను రోడ్డు మధ్యలో ఉన్నానండి. లెఫ్ట్ లెఫ్ట్ ఇటు ఇటు క్రాస్ అన్నారు, స్ట్రైట్కి వెళ్ళారు. వదినా క్రాస్ అన్ని స్ట్రైట్కి వెళ్ళారు. పద. హ్యాండ్ బ్రేక్ దించవా ఫస్ట్ గేర్? అదే బ్యాంబూస్. అవును, గ్లాస్ లాగా చేస్తారు, మగ్స్ చేస్తారు. కొన్ని మనకి వీడియోస్ వస్తాయి చూడు, మగ్ చేసి హిల్ స్టేషన్ వాళ్ళు ఇట్లా దీన్ని మగ్ లాగా చేసేసి వాడేస్తారు. ఇందులో సాల్ట్ పడద్దు. ఉండేది అంత పెద్దది, దాన్ని అట్లా కటింగ్ చేస్తారు. కట్ చేసే ఎక్విప్మెంట్ చూడు వాళ్ళ దగ్గర అక్కడ. కొంట అది చాలా పెద్ద కార్లో వచ్చారు. పెద్ద కార్. సిద్ధు 10 years బ్యాక్ ఒక షూటింగ్కి వచ్చినప్పుడు దగ్గర 1 month ఇక్కడే అదో అందులో ఉండేవాడు. రోజు ఫుడ్ ఇదే అంట. మహి శివన్ బ్యాంబూ చికెన్. అందరూ ఒకేలాగానే క్రేజీగా ఉంది కదా. మళ్ళీ జాయిన్ అవుతారంట. వీళ్ళు స్కూల్కి పంపించే పిల్లలు ఉన్నారని. ఎంతసేపు అది వీడియో? ఇది ఫోటో తీసా. అప్పట్లో నా పేరు ఎందుకు ఇంత ఇదిగా ఉంది అని అందరూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పేరు మారుస్తున్నావా? వేరేం ప్రియా? వచ్చింది. ఈ డైపర్ బ్యాగ్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం హ్యాండీ ఉంది, క్యారీ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది అనేసి. బాస్కెట్ అయితే మనకి ఈజీ. ఒక చిన్న కెటిల్. ఇది శివకి బ్లాక్ కాఫీ కోసం అండ్ మేదాన్షికి సెర్లాక్ కలపడానికి హాట్ వాటర్ అట్లా ఉంటుంది కదా, అలా దానికోసం. అండ్ హరిని ఇప్పుడు మనం వెళ్ళేది హిల్ స్టేషన్ కాబట్టి ఇది నా షూటింగ్ బుట్ట. యాక్చువల్లీ షూటింగ్ బుట్టని ఇలా చేస్తున్నారు. సో దీంట్లో బేసిక్ గా ఏముంటాయో చూపిస్తా. కాఫీ పొడి మా ఆయనకి బ్లాక్ కాఫీ కోసం చెప్పాడు. నా కప్పే ఉంచేసేయి, నువ్వు వేరే వేరే కప్పులు పెట్టకు అని చెప్పేసి అని అన్నాడు. పేపర్
ప్లేట్స్ అండ్ 2 నార్మల్ ప్లేట్స్ ఉంటాయి నా దగ్గర. అండ్ యూ కెన్ సీ స్పూన్స్ ఇలా పెట్టేసుకుంటాను నేను. స్పూన్స్, టూత్ పిక్స్ అండ్ ఫోర్క్, ఒక పెన్ ఉంది. ఇది ఒక ఎక్స్ట్రా కవర్స్ అన్నమాట. ఇది కాకుండా